తన ప్రభుత్వంలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికీ మా అణగారిన కులాలకు ఎలాంటి న్యాయ సందర్భమైనటువంటి విషయం జరుగుతలేదు. ఇందుకు దళిత బంధు అంటాను, ఊరుకు నాలుగు ఇస్తాను, ఎక్కడిస్తాను దళిత బంధు. తనకున్న మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు వరకు నెరవేర్చలేరు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు వరకు నెరవేర్చలేరు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితిక కార్యకర్తలను బాగా దెబ్బతీస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల ఈ ప్రభుత్వాన్ని బాణం చేసేందుకు ఎంతో పన్నాగం పొందుతాను. ఈ ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళు ఈ రోజు వరకైనా సరి అయిన నాయకులు లేరు. అందుకే దానికి మనస్తాపం చెంది అగరు దళిత బంధు, అగరు 3 ఎకరాల భూమి, అగరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తన మేనిఫెస్టోలో పెట్టిన విధానాన్ని కొనసాగించమను ఎప్పుడు. అందుకే మనసిరిగి ఇలా కన్నతల్లి అటువంటి కాంగ్రెస్ పట్ల ముందుకు కొనసాగుదామని ముందుకు వస్తాను. రాజ్యమా దోపిడీ రాజ్యమా అన్నట్టు దోచుకోవడమే అవుతుంది, కానీ పనులు జరగడం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క అణగారిన వర్గాల వారికి ఇల్లు అనేది వచ్చేది. ఈ 10 సంవత్సరాల పాటు ఇల్లు అనౌన్స్ చేస్తున్నాం అంటారు, కానీ ఒక ఇల్లు కూడా రావడం లేదు. దళితులుగానే మిగిలిపోతుండ్రు, నిరుద్యోగులానే మిగిలిపోతుండ్రు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం కల్పించే కాంగ్రెస్ ఇప్పుడు, ఒకప్పుడు గ్యాసు 500 ఉండేది, సబ్సిడీ 200, 300 పడేది. ఇప్పుడు 1210 రూపాయలు అయింది, సబ్సిడీ 40 రూపాయలు మాత్రమే పడుతుంది. ఎందుకు ఈ దొరల రాజ్యం దోపిడీ రాజ్యం లెక్కన అయిపోతుంది, కానీ మనకు సమకాలీన న్యాయం జరగలేకపోతుంది. వీళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఉన్న అప్పుడు చాలామందికి న్యాయం ఉండేది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన గౌరవనీయులైన మన ఇంద్ర ఇక్కడికి రావడం జరిగింది. మన ధర్మసార మండలం నుంచి నిన్నటి నుండి నడకతో రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు వేలేరు తర్వాత శాలపిల్లలో ఆగినాము. గతం ముందుకు పోతే 9 సంవత్సరాల కాంచెల్లి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మనకు చేసిన కార్యక్రమాలు చెప్పుడే కానీ చేయడంలో ఏమాత్రం లేదు. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగం లేదు, నోటిఫికేషన్ లేదు. అప్పటి 9 సంవత్సరాల కాంచెల్లి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రాలేదు. వచ్చినా కూడా అవి పేపర్ లీకులతోటి మొన్న జరిగినాయి. ఈ 10th కానీ ఇంటర్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ నిరుద్యోగ అభివృద్ధి అది పోతలేదు, ఇక ఈ నోటిఫికేషన్ వస్తలేదు. మళ్ళీ ఇంకా 3 ఎకరాల భూమి అన్నారు, భూమి రావట్లేదు. సంవత్సరానికి మరి ముఖ్యంగా దళితులు వెనుకబడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా మళ్ళీ దళితులకు ఇండ్లు లేవు, ఇండ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అసలైన విషయం ఏంటంటే ఈ దళిత బంధు అనే పేరుతో జనాలను, ఈ యువకులను వాళ్ళను వెంబడేసుకొని తిరిగి ఈ వెనుకబడిన జాతి వర్గాలను వెనుక తిప్పుకుంటూ జీవితాలను తోటి ఆడుకుంటూ ఇంకా జాతిని వెనుక తొక్కడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఎంత ఆశతో తిప్పుకుంటానో అంత వెనుకకు జరగడం జరుగుతుంది. అదే బీసీ వర్గానికి వెళ్తే వాళ్ళకు కుటుంబంలో 4 ఉన్నా 3 ఉన్నా వాళ్ళకు గొర్రెలు రావడం జరిగింది. అదే మత్స్యకారులకు వాళ్ళకు బండ్లు రావడం జరిగింది. వాళ్ళ చేపలకు చెరువు పెంపకాలు వాళ్ళకు జరుగుతూనే ఉన్నాయి. అదే ఎస్సీ వర్గానికి వచ్చేది ఉంటే మాత్రం మరి పూర్తిగా వెనుక పడడం జరుగుతుంది. ఇప్పటికీ దళిత బంధు లేదు, ఎస్సీ కార్పొరేషను షెడ్యూలే లేదు. ఒక్కరికి 2కి ఇస్తే సరిపోతుంది. ఇక వాళ్ళనే పెట్టుకొని ముందడికి తిప్పుకోవడం జరుగుతుంది. జాతిని ఎంబడేసుకొని ఇక వాళ్ళందరినీ 2, 3 ముందడికి నడుచు జాతిని అంతా వెనుక దొక్కి పడడంతో మా జాతి వెనుకబడిపోతుంది. అదే గతంకు ముందుకు పోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇండ్లే ఉన్నాయి, కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలు ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. పేరుకు చెప్పడమే కానీ ఒక్క ఇల్లు కూడా లేకుండా అట్నే ఉన్నాయి పరిస్థితులు. ఇప్పటికి చాలామంది ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వలస వెళుతున్నారు. ఈ దళిత బంధు అని పేరు చెప్పడమే కానీ వలస పోయిన పరిస్థితులే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మనకు ఉపాధి కలిగిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు వస్తే మాత్రం
ఎంతో కొంత మేలు జరుగుతుంది. అప్పుడు దళితులకు జరిగింది, ప్రతి ఒక్కరికి జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వస్తే పాలన మారుతుంది, ప్లస్ పని జరుగుతుంది అనే ఆలోచనతోటి జనాలందరూ ముందుకు రావడం జరిగింది. ఇక రాబో కాలంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుందని మేము అందరం విజయవంతంగా దానికి సహకరిస్తూ పోటీ చేస్తామని మేము విజయవంతంగా మా ఊరు అందరం సహకరిస్తున్నాం ఇందిరా గారికి. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం మండలంలో స్టేషన్ నియోజకవర్గంలో వేలేరు మండలం మా గ్రామం షోడేశ్పల్లి ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరరెడ్డి గారి ఊరు. అందువల్ల వాళ్ళు ఎమ్మెల్సీ గారు మంచి పనులే చేస్తారు, కానీ ఆయన కిందున్న కార్యకర్తలు తప్పుడు రాజకీయ నాయకుల వల్ల ముందు పోనీతలేరు. ఏ ఊరు ఎమ్మెల్సీ గారు కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు, కానీ తప్పుడు పనులు చేసేట్లో మన కార్యకర్తలు వలన మేము ఏదైనా ముందుకెళ్దాం అనుకుంటే కూడా మమ్మల్ని ముందుకు రానియలేరు వాళ్ళు మన కార్యకర్తలు. కానీ మాకు ఎమ్మెల్సీ గారు పల్లరాజేశ్వరి మంచి పనులే చేస్తాడు, మాకు కావాల్సిన అడిగినన్ని తన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.